హాయ్ నమస్కారం. నా పేరు రఘు. మీరు చూస్తున్నారు రెప్ అండ్ రెప్. ఇది నా ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్లో డే 70. ఈరోజు మనం లెగ్స్ అండ్ ట్రైసెప్ వర్కౌట్ అనేది పర్ఫామ్ చేస్తాం. లెగ్స్ మన బాడీలో బిగ్గెస్ట్ మజిల్ గ్రూప్. ట్రైసెప్ అనేది మన పుషింగ్ స్ట్రెంగ్త్కి చాలా ఇంపార్టెంట్. చేసిన వర్కౌట్స్ అనేటివి చూద్దాం. ఫస్ట్ స్క్వాట్స్ పర్ఫామ్ చేశాను. మీరు చూస్తున్నట్టుగా బాడీని స్లోగా కిందికి తీసుకొని పైకి మెల్లిగా లిఫ్ట్ చేశాను. ఇది కాంపౌండ్ మూమెంట్ కాబట్టి మన క్వాడ్స్, హ్యామ్స్ట్రింగ్స్ అండ్ గ్లూట్స్ అనేటివి ఇన్వాల్వ్ అవుతాయి. నెక్స్ట్ లెగ్ ఎక్స్టెన్షన్స్. మిషన్లో కూర్చొని లెగ్స్ని పైకి ఎక్స్టెండ్ చేశాను. ఇది మెయిన్లీ మన క్వాడ్స్ అంటే ఫ్రంట్ థైస్ని టార్గెట్ చేస్తుంది. నెక్స్ట్ లెగ్ కర్ల్స్ పర్ఫామ్ చేశాను. మీరు చూస్తున్నట్టుగా మిషన్లో కూర్చొని థైస్ని అప్వర్డ్కి పుల్ చేయాలి. అంటే ఇది మన బ్యాక్ సైడ్ థైస్ని మనకు యాక్టివేట్ చేస్తుంది. నెక్స్ట్ హిప్ అబ్డక్టర్ మిషన్. లెగ్స్ని బయటకు పుష్ చేశాను. ఇది మెయిన్లీ మన అవుటర్ థైస్ మజిల్స్ని స్ట్రాంగ్గా చేస్తుంది. నెక్స్ట్ హిప్ అడక్టర్ మిషన్. ఇది మన లెగ్స్ని లోపలికి స్క్వీజ్ చేయాలి. సో ఇది మెయిన్లీ మన ఇన్నర్ థైస్ని టార్గెట్ చేస్తుంది. నెక్స్ట్ సింగిల్ ఆర్మ్ డంబుల్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్. ఇది మెయిన్లీ ట్రైసెప్ ఐసోలేషన్ కోసం అనేది యూస్ఫుల్. నెక్స్ట్ డబుల్ హ్యాండ్ డంబుల్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్. డంబుల్ని హెడ్ వెనుక నుంచి పైకి పుష్ చేశాను. ఇది మెయిన్లీ మన లాంగ్ హెడ్ ఆఫ్ ది ట్రైసెప్ని ట్రైన్ చేస్తుంది. నెక్స్ట్ కేబుల్ పుష్ డౌన్. లాస్ట్లో కేబుల్ పుష్ డౌన్స్ని పర్ఫామ్ చేశాను. కేబుల్ నాబ్ని టాప్లో సెట్ చేసి కిందికి పుష్ చేశాను. ఇది మెయిన్లీ ఓవరాల్ ట్రైసెప్ మజిల్ని ట్రైన్ చేస్తుంది. లెగ్స్ అండ్ ట్రైసెప్ కరెక్ట్గా ఫామ్తో ట్రైన్ చేస్తే ఓవరాల్ స్ట్రెంత్ అండ్ స్టెబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దీంతో మనం చేసిన డే 70 వర్కౌట్ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.